నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మంచిగా ఎవ్రీ వీక్ లాగానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. కార్యక్రమంలోకి పెడదాం. ఒక రాజుగారు అంటే డబ్బు ఉంది, ఏమన్నా చేయగలడు. రాజుల కానీ మామూలుగా వాళ్ళకి దొరకంది ఏముంటుంది. సో బాగా తింటున్నాడు, భోజన ప్రియుడు, ఆయనకి ఇష్టమైనవన్నీ తింటున్నాడు. ఆ తినడం బరువు పెరుగుతున్నాడు. తింటే బరువు పెరుగుతాం, పని లేకపోయినప్పుడు ఏమో రాజులకు పని ఏముంటుంది, దాన్ని కరిగించుకుంటే నార్మల్గా ఉంటారు, లేదంటే పెరిగిపోతారు. తింటున్నాడు బరువు పెరుగుతున్నాడు. దానికి కంట్రోల్ ఉండట్లేదు, తిండి కంట్రోల్ ఉండట్లేదు, బరువు పెరగడంలో ఆపట్లేదు. ఎప్పుడైనా అది తినడం తగ్గించినా కూడా అది ఆగట్లేదు, శరీరం పెరుగుతూనే ఉంది, అలవాటు పడిపోయింది పెరగడానికి. సో ఏం చేయాలో తెలియదు రాజుగారికి. మొత్తం అందరికీ చెప్తాడు, రాజవైద్యులు వాళ్ళు వీళ్ళు మొత్తం చూస్తారు, రకరకాల మందులు ఇస్తారు, రకరకాల పసర్లు ఆకులు అన్ని ఇస్తారు, తింటుంటాడు, తాగుతుంటాడు. ఏమీ గుణం కనబట్టలేదు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, 1000 బంగారు మోహరీలు ఇస్తానంటాడు, ఎవరన్నా తగ్గిస్తే. చాలా మంది చాలా చోట్ల నుంచి వస్తారు, ఎవరు ఏమీ అవ్వట్లేదు. వాళ్ళు పెట్టినవన్నీ తింటున్నాడు, తాగుతున్నాడు, వీళ్ళు ఇంకా పెరుగుతున్నాయి, అన్ని తిరిగి అన్ని తిన్నాడు, తగ్గట్లేదు. వీళ్ళందరినీ తీసుకుని లోపల వేసామన్నాడు. ఈ వైద్యం పేరు మీద వచ్చి అర్థమైన గడ్డి నాదో తినిపిస్తున్నారు, మొత్తం అందరిని లోపల వేసాం. సరే, ఎవడైనా పిచ్చ ప్రయోగాలు నా మీద చేస్తే మాత్రం ఈసారి మామూలుగా ఉండదు. మీకు మందుల గురించి మెడిసిన్ గురించి తెలిస్తే నా దగ్గరికి రండి, లేకపోతే ఈ డబ్బులు కాసిపడి వస్తే చంపేస్తాను, అది ఇది డామ్ అంటాడు. డామ్ డూమ్ డూమ్. సరే, ఒకరోజు సడన్గా ఒక వ్యక్తి వస్తాడు. ఒక వ్యక్తి వచ్చి అందరిని లోపల వేస్తున్నాడు కదా, చూసి చెప్తాడు, రాజా నీ ఒళ్ళు తగ్గడం కాదు, 6 నెలలు క్యాలెండర్లో టైం చూసుకో, 6 నెలల్లో చేస్తావు, నువ్వు ఒళ్ళు తగ్గడం కాదు, రాసి పెట్టుకో, నేను చెప్తున్నాను, 6 నెలల్లో చేస్తావు, ఒళ్ళు తగ్గడం కాదు. ఇప్పుడు తగ్గిపోతాడు అంటే చాలా కోపం వస్తుంది. అసలు ఏ ధైర్యంతో ఇలా అంటారో అందరూ ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోతే అప్పుడు రాజు అంటాడు, 6 నెలల్లో చేస్తానన్నావు కదా, ఇప్పుడు అలా లోపల వేయడం కాదు, నీ తల తీస్తా, 6 నెలల్లో నాకు నీ తల తీస్తా, నేను చంపేస్తా అని లోపల వేయమన్నాడు. వీడిని లోపల గమనించండి వీడిని అని చెప్తాడు. సరే, ఎవరికైనా పోతామంటే ఎవడు తట్టుకోలేడు, భయం ఉంటుంది, ప్రాణం పోతే డేట్ తెలిస్తే ఎవడు బతకలేడు. రోజుకి నిద్ర పట్టట్లేదు, తిండి సహించట్లేదు, ఏ పని చేయబుద్ధి కావట్లేదు, అన్యమనస్గా ఉండడం, ఆ విపరీతమైన ఆందోళన, భయము, ఇలాగే కంటిన్యూగా జరుగుతుంది. బాగా బరువు తగ్గిపోతున్నాడు, చాలా సన్నబడిపోతున్నాడు, చిక్కిపోతున్నాడు, నిద్ర ఉండట్లేదు, తిండి సహించట్లేదు. అదో రకంగా అయిపోయాడు రాజుగారు. 6 నెలలు అయిన తర్వాత ఇవన్నీ ఏం గమనించట్లా. 6 నెలలు అయింది, తన ప్రాణం గురించే చూసుకుంటున్నాడు. ఇంకా ఉన్నానా, తెల్లారితే బతికానా లేదా, ఉన్నానా లేదా. సరే, వచ్చిన తర్వాత 6 నెలలు అయిపోయింది, నాకేం అవ్వలేదు అనుకుని చెప్పి సరే చెరసాల్లో వేసినట్టు తీసుకురమ్మంటాడు. వచ్చిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత 6 నెలల్లో చేస్తానని చెప్పి, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, నేను బాగానే ఉన్నాను, నువ్వు రెడీ ఫర్ డై, చావడానికి సిద్ధంగా అంటే, అరే మహారాజా దాందే ఉంది, ఒక్కసారి నా వైద్యం మీరు చూడండి, ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి, ఇంతమంది చెయ్యలేని పని నా ఒక్క మాట మీకు వైద్యం చేసింది, ఈ ఒక్క మాట మిమ్మల్ని బరువు తగ్గించింది, ఇప్పుడు నార్మల్ కంటే బాగా చక్కగా ఉన్నారు, ఇది ఇలా మెయింటైన్ చేయండి, బాగుంటారు, ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి అంటే, అప్పటి వరకు చూసుకొని రాజు చూసుకుంటాడు, ఆశ్చర్యపోతాడు, ఆహా ఎంత స్లిమ్ గా తయారయ్యాను, భలే ఉంది. అప్పుడు దాకా అసలు గమనించలేదు, ఎంతసేపు చావు భయంతో ఒక్క మాట ఎంత వైద్యం చేసిందో చూసారా అంటాడు. సో కట్ చేస్తే, మాటతో రాజ్యాలు పోతాయి, మాటతో రాజ్యాలు నిల్చుంటాయి, ఒక మాట ఏమైనా చేస్తుంది. మాటలు వాడేటప్పుడు జాగ్రత్తగా వాడండి, అవి కోటలు నిర్మించవచ్చు, రాజ్యాలు పతనము కావచ్చు. అందుకే నాలుక చాలా పదునైంది ఆయుధం కంటే అంటారు. కాబట్టి ఒక మాట ఏమైనా చేస్తుంది, అది మంచికి వాడండి, ఇలా ఉపయోగపడుతుంది, చెడుకు వాడితే అది వినాశనానికి దారి తీస్తుంది. కాబట్టి మాటలు చాలా జాగ్రత్తగా వాడండి. రైట్, నైస్ స్టోరీ. జంగారెడ్డిగూడ నుంచి కాలర్ ఉన్నారు, వెంకటమ్మ గారు. నమస్తే అమ్మా, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. ఏమిటమ్మా?
అబ్బాయి గురించి అడగాల గురువు గారు. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారమ్మా? 29/4/2000 సంవత్సరం గురువు గారు. అమ్మా శనివారం పుట్టినట్టు తెలుసా? అవును గురువు గారు. ఎంతమంది పిల్లలు మీకు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఆ రోజు ఏకాదశి కూడా, ఇవాళ కూడా ఏకాదశి, చాలా మంచి రోజు ఇవాళ. కాకపోతే ఇవాళ శుద్ధ ఏకాదశి, అబ్బాయి పుట్టింది బహుళ ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. ఏమ్మా ఏంటి చెప్తున్నారు? అబ్బాయి విదేశాలకు పంపించాలంటున్నాం. కుంభరాశి, ఇది ధనిష్ఠా నక్షత్రము. ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి? నర్సింగ్ చేస్తున్నాడు గురువు గారు. పీసీ నర్సింగ్ చేస్తున్నారంటే విదేశాలకు పంపించాలి అయ్యో అనుకుంటున్నారు. పంపించండి అమ్మా, అది డాక్టర్ సమానమైనటువంటి చదువు. విదేశాల్లో నిజంగా చాలా మంచి, విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది దానికి, చదువుకి, నర్సింగ్ కి చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అన్నిట్లో చాలా డిమాండ్ ఉంది. ప్రయత్నించమనండి. యూరప్, యూకేలో కూడా డిమాండ్ ఉంది, చాలా డిమాండ్ ఉంది. మంచి చదువు అమ్మ, అబ్బాయిని ప్రయత్నించమనండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడియాడుతూ ఉంటే విజయాలు ఎప్పుడు పక్కనే ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. ఒక్కసారి అవకాశం ఉంటే వేసుకోమని చెప్పండి. త్రయోదశముఖి రుద్రాక్ష కానీ, ద్వాదశముఖి రుద్రాక్ష కానీ. త్రయోదశముఖి రుద్రాక్ష అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, సూర్యస్వరూపము, 12 ముఖాలు. ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి చాలమ్మా. ఆల్ ది బెస్ట్. రైట్. కడప నుంచి మరో కాలర్ ఉన్నారు, దుర్గా గారు. దుర్గా గారు గుడ్ మార్నింగ్ అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే సార్. అమ్మా ఓం నమ శివాయ. నమస్తే 2005 డిసెంబర్ 10 సార్. 2005. అమ్మా మీ వాయిస్ వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడతారా? 2005 ఓకే. డిసెంబర్ 10 డేట్ ఆఫ్ బర్త్ సార్. 10వ తారీఖు అమ్మా, డిసెంబర్ 10. అవును సార్. 10/12/2005. అమ్మా శనివారం పుట్టినట్టు తెలుసా? తెలుసు సార్. ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి? పాప సార్. పాప. అలవాటు అయిపోయింది, ఎందుకంటే అలవాటు అయిపోయింది. కొడుకు ఏం చేస్తున్నాడమ్మా అని అడగడం. ఎవరైనా ఎందుకు మీకు ఎందుకు అలా అలవాటు అయిపోయింది అంటే అది ఇంకా వివక్ష అనాలో లేకపోతే కనిపిస్తోంది. కొడుకు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇంకా ఉందంటారా? ఇంకా ఉంది ఖచ్చితంగా. సమాజంలో మనం ఎంత కాదనుకున్నా ఉన్నాయి. సో నేనైతే ఎప్పుడు ఒకటే చెప్తాను, ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు అని. అంటే కొడుకు మగపిల్లల తల్లిదండ్రులు దురదృష్టవంతులు కాదు ఇక్కడ మన అభిప్రాయం. రైట్. ఇది నవమి, శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది మీనరాశి, ఉత్తరాభాద్ర నక్షత్రము. రైట్. దీనికి ఇవ్వాల్సిన అమ్మాయికి ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముఖి. ఇది 9 ముఖాలు, అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అలాగే ద్వాదశముఖి రుద్రాక్ష కూడా సూర్యస్వరూపం. శరీరానికి తాకే విధంగా ఈ ఒక్క రుద్రాక్ష, రెండిట్లో ఏదో ఒకటి అవకాశం ఉంటే వేసి చూడండి. ఆ వచ్చే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ ఉన్నారు, వరంగల్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు. నమస్కారం సుదర్శన్ రెడ్డి గారు, మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో చెప్పండి. మా అబ్బాయి గురించి అండి. సుదర్శన్ రెడ్డి గారు నమస్కారం గురువు గారు. ఓం నమ శివాయ. సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అబ్బాయిది? గురువు గారు 24/10/2002. 24/10 అక్టోబర్ 24, 2002. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. బేస్తో గురువారం పుట్టినట్టు తెలుసు కదండి? గురువారు తెలుసు, గురువారం పుట్టాడు. ఆ రోజు సంకటహర చతుర్థి కూడా, బహుళ చవితి అంటే సంకటాలు హరించే చతుర్థి, సంకటహర చతుర్థి. ఈ చతుర్థికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదండి. ఎవ్రీ మంత్ వచ్చే బహుళ పక్షంలో వచ్చేటువంటి చవితిని సంకటహర చతుర్థి అంటాం. అంటే సంకటాలు హరించే చతుర్థి, అన్ని సంకటాలు పోతాయని. ఆ రోజు పుట్టాడు అబ్బాయి, చతుర్థి రోజు, అది గురువారం నాడు.
ఇది వృషభ రాశి. అయ్యా అబ్బాయికి విదేశాలకు వెళ్ళే అవకాశం అది చాలా ఎక్కువ ఉందండి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష దశముఖి ఆర్ త్రయోదశముఖి. దశముఖి ఇది 10 ముఖాలు విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి అబ్బాయి జాతకానికి కూడా పర్ఫెక్ట్ యాప్ట్ ఇది. అలాగే త్రయోదశి అంటే 13 ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి. అది సరైనది, సరైన పద్ధతిలో వేయగలిగితే ఆ వచ్చే ఫలితం మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఆల్ ది బెస్ట్. రైట్. మరో కాలర్ స్వాతి గారు ఉన్నారు విజయవాడ నుంచి. స్వాతి గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. నమస్తే సార్. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? మా వారి గురించి తెలుసుకుందాం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ 1979. 1979 డిసెంబర్ 15. 15th డిసెంబర్. అవునండి. అమ్మా సాటర్డే పుట్టినట్టు తెలుసమ్మా వారు? తెలుసండి. ఏమిటో మొత్తం అన్ని శనివారమే. ఇది ఒక్కటి ఇంతకు ముందు ఇవన్నీ వచ్చి ఇవాళ. ఏమిటమ్మా ఆయన ఏం చేస్తున్నారు? అది ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. ఏం చేస్తున్నారమ్మా వారు? ఆటో తోలుతారండి. సొంతమేనమ్మా ఆటో? లేదండి, అద్దెదేనండి. ఎంతమంది పిల్లలు? నాకు 2 మగ పిల్లలండి. మా ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను. ఏమాత్రం అవకాశం ఉంటే అది ఆయనకి వేయడానికే ట్రై చేయండి. ఒక 7 ముఖాలు, 8 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు ఇది లక్ష్మీ స్వరూపం, శని దోషములకి మంచిది. అష్టముఖి అది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపం, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 లేకపోతే ఏదన్నా ఒకటి. ఆల్ ది బెస్ట్. మన చుట్టూ ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి దోహదపడుతుంది. అలాగే జాతకాన్ని గణించడం అనేది మీరు ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేస్తూ ఉంటారు. మామూలుగా జాతకం చూడడం అనేది పెద్ద ప్రాసెస్గా నడుస్తూ ఉంటుంది, కానీ మీరు ఎప్పుడు పుట్టింది ఆ డేతో సహా అవన్నీ ఎంత తొందరగా ఎలా పాసిబుల్ అవుతుంది? ఇక్కడ ఈ పని తేలిగ్గా చిన్నగా చేసినట్టే కనిపిస్తుంది, కానీ మైండ్లో చాలా హార్డ్ వర్క్ చేస్తాను, చాలా ఎక్కువ. అంటే ఒక 12 గంటల్లో చేతితో క్యాలిక్యులేట్ చేస్తే 12 hours పడుతుంది. ఈ 12 గంటలు పట్టే ప్రక్రియ 8 సెకండ్లో చేస్తున్నాము అంటే ఎంత ఇది ఘర్షణ లోపల మైండ్లో ఆలోచన ఉంటుంది. ఈ తిథి వార నక్షత్రాలు, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, మహర్దశలు కేవలం 8 సెకండ్లో ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడమే కాకుండా మెదడులో ఆలించడము, చేత్తో రాయడము, పెదాలతో మాట్లాడడం, అంటే ఒక కామ్గా కూడా ఉండండి, మీరు మాట్లాడుతూనే అలా చేసి ఈ పనులన్నీ అలాగే జరుగుతుంటాయి. సో అలాగే నేనేం చేస్తా అంటే నేను ఎదురు వాళ్ళతో ఇప్పుడు మనకి టీవీలో ఇంతకంటే కుదరదు. అవును. నా దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి గంట కూడా టైం తీసుకుంటాను జాతకం మీద డిస్కస్ చేయడానికి కానీ, వాళ్ళకున్న అవకాశాల గురించి మాట్లాడడానికి కానీ. అంత వర్కౌట్ చేస్తాను నేను. సో ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నప్పుడు, అంటే ఇవన్నీ ఇప్పుడు నన్ను ఎవరు అడగలేదు. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే బై మిస్టేక్ నేను నిన్న ఊరికి పోతూ ఊరి నుంచి వస్తూ నా దగ్గర ఐప్యాడ్ పెట్టుకున్నాను ఒకటి, నా చేతిలో ఈ ఫోను ఉంది. ఐప్యాడ్ ఒకటి పెద్దగా కనిపిస్తుంది, ల్యాప్టాప్ లాగా ఉంది. చూసిన వాళ్ళందరూ పండంగ గారు టీవీలో చెప్పినప్పుడు ల్యాప్టాప్ చూసి చెప్తారేమో అని అనుకుంటున్నారు. సో అంతకు ముందు కూడా ఒకసారి అలాగే జరిగితే చాలా కాలం ల్యాప్టాప్ అసలు నేను ఐప్యాడ్ అది తీసుకోలేదు. అసలు మీకు ఏమీ అవసరం లేదు, జస్ట్ పెన్ పేపర్ ఉంటే సరిపోతుంది. నాకేం అవసరం లేదు. అలాగే ఒకసారి యుఎస్ లో కూడా ఫస్ట్ టైము అట్లాంటా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, అది జార్జియా స్టేట్లో వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మొత్తం అందరూ వచ్చేసి ఇండియన్ కమ్యూనిటీ అంతా వచ్చేసి చుట్టూ చేరి, అలా కాదు మీకు స్టూడియోలో ఏదో ఉంటుంది, అసలు సెకండ్స్ లో ఎలాగ ఈ తిదివార నక్షత్రాలు, జాతక వివరాలు అన్ని 8 ఒకసారి మా ముందే వేసి చూపించండి, అప్పటికప్పుడు అన్ని వేసి చూపించండి. ఇవన్నీ కొన్ని డౌట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మామూలే. సో నా వర్క్ అయితే నేను ఇలాగే చేసుకొని వెళ్తాను. ఇది నాకు రెగ్యులర్ వర్క్, ఇది ఇందులో నాకేం ఇబ్బంది లేదు. ఆడుతూ పాడుతూ చేసుకుంటాను. అది ఖచ్చితమైనటువంటి ఖచ్చితత్వం పాటిస్తాను.
ఎక్కడన్నా అందుకనే మధ్య మధ్యలో క్రాస్ వెరిఫికేషన్ మీకు తెలుసా అని అడుగుతూ ఉంటాను. నేను ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నానా, హ్యూమన్ ఎర్రర్స్ కొన్ని ఉంటాయి, మానవ తప్పిదాలు, అవి లేకుండా చూసుకోవడం కోసం, ఎక్కడ మళ్ళీ నేను తప్పు చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి చేయడం కోసం, అందుకని అడుగుతూ ఉంటాను. ఎక్కడైనా తేడా వస్తే అవి ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకుంటూ ఉంటాను. సో కానీ నాకు ఇది పెద్ద ఇబ్బంది కాదు. కాలర్ ఉన్నారు రమేష్ గారు అవినిగడ్డ నుంచి. రమేష్ గారు. హలో నమస్తే సార్. రమేష్ గారు ఓం నమ శివాయ. హలో చెప్పండి రమేష్ గారు. సార్ మా పాప 17వ తారీఖు 3/2000 పుట్టింది సార్. 17వ తారీఖు 3/2000 3వ నెల 2000. ఓ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ అవనిగడ్డ కృష్ణా జిల్లా సార్. అవనిగడ్డ కృష్ణా జిల్లా దివిసీమ. అవును సార్ దివిసీమ. సో మీ అమ్మాయికి 25 ఏళ్ల వయసు అంటే మీరు 1977 సంఘటన మీకు తెలుసు, కాళరాత్రి. అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచం విస్తుపోయినటువంటి సంఘటన దివిసీమ తుఫాన్. 50,000 మంది ఒక్క రాత్రిలో. అంటే గుట్టలు గుట్టలుగా దొరికిన శవాలు 50,000. పశువులు ఇది అసలు లెక్కలేదు. అసలు ఆ కాళరాత్రి, ఆ విలయ తాండవం, మృత్యువు ప్రపంచం ఒక్కసారే అన్ని దేశాలు నోరెళ్ళబెట్టి ఇలా జరుగుద్దా, ప్రకృతి ఇంత విలయ తాండవం ఉంటుందా, గ్రామాలు కొన్ని సెకండ్లో కొట్టుకు వెళ్ళిపోతాయా? అంటే ప్రకృతికి ప్రకోపిస్తే, ప్రకృతికి కోపం వస్తే, ఆ ప్రకృతి తలుచుకుంటే ఎలా ఉంటుంది కొన్ని సెకండ్స్ లో. అంటారు కదా పెద్దవాళ్ళు, తుడిచి పెట్టుకుపోగలదు ప్రకృతికి కోపం వస్తే. శవాలు దొరికినవి మాత్రమే 50,000. దొరకనివి గుట్టలుగా 50,000 అంటే అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేము అసలు. ఎంతమంది అసలు చెప్పలేము. అది ఒక కాళరాత్రి, అది ఒక చీకటి రాత్రి దివిసీమ. ఓకే అండి, ఊరికే మీరు ఆ ప్రాంతం అనగానే గుర్తొచ్చింది. శుక్రవారం పుట్టినట్టు తెలుసండి అమ్మాయి? కట్ అయిపోయింది. రైట్, వింటూ ఉంటారు. ఇది ఆ రోజు అమావాస్య కూడా. ఇది కుంభరాశి. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష ఒక అష్టముఖి రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష. అష్టముఖి ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. అలాగే ద్వాదశముఖి భవిష్యత్తు కోసం, ఆరోగ్యం కోసం, బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి చాలు, ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. 24/7 అది ఉన్నంతసేపు ఒక రక్షణ కవచమే. మంచి జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అరుణ గారు ఉన్నారు యూసఫ్ గూడ నుంచి. అరుణ గారు మాట్లాడండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నమస్తే. అమ్మా ఓం నమ శివాయ. నమస్తే సార్. నమస్తే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 8 సెప్టెంబర్ 1988. 88. ఎవరిదమ్మా ఇది? మా అబ్బాయిదండి. గురువారం పుట్టినట్టు తెలుసా అమ్మా? ఏం సార్? థర్స్డే గురువారం పుట్టినట్టు తెలుసా? గురువారం సార్, గురువారం. అబ్బాయికి ఎంతమంది పిల్లలమ్మా? లేరు సార్. ఆ రోజు బహుళ ఏకాదశి, అది సింహరాశి. అబ్బాయి కంటే పిల్లలు లేరా అమ్మా? లేరండి. అది చెప్పండి కెరీర్ గురించి. అది చెప్పండి కెరీర్ గురించి ఎలా ఉంటుంది అంటున్నారు. అబ్బాయి ఏం చేస్తున్నాడు? సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తున్నాడండి. బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ గా చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ అంటే పూర్తిగా కాదు. బిఎస్సి ఎలక్ట్రానిక్స్ చేశాడు. బిఎస్సి ఎలక్ట్రానిక్స్ చేసి మామూలుగా ఒక కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ గా చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ కాదు, బిజినెస్ డెవలప్మెంట్. మంచిది, పొజిషన్ అయితే మంచిదేలే అమ్మా. సో మంచిదే కదా. అలాగే పిల్లల కోసం అసలు ముందు మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ చేశారో లేదో, ఒక డాక్టర్ సలహా తీసుకున్నారో లేదో డాక్టర్ని కలవండి. ఎందుకంటే ఆలస్యమైనప్పుడు ఏ వయసులో ఏది జరగాలో అది జరిగితే మంచిది. అలా ఒకవేళ అలా జరగకపోతే ఏం చేయాలో ఒకసారి డాక్టర్లు అందరూ నిష్ణాతులు సలహా తీసుకోండి. జాతకం అయితేనమ్మా
చాలా బాగుంది. ఈ అబ్బాయికి కూడా వీలైతే త్రయోదశముఖి రుద్రాక్ష, అలాగే ఎప్పటికైనా అవకాశం ఉంటే జాగ్రత్త తీసుకునేటప్పుడు జనరల్గా ఇది ఎవరికి చెప్పను, ఈ రుద్రాక్ష చతుర్దశముఖి 14 ముఖాలు. ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా, దీనికి అధిపతి శని, అంటే అబ్బాయి జాతకానికి సంబంధించింది. సో అవకాశం ఉంటే చతుర్దశి అంటే 14, కుదరకపోతే త్రయోదశి. ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము, ఖచ్చితంగా ఇది వచ్చిన తర్వాత మీరు ఆశ్చర్యపడే ఫలితం చూస్తారంటే అతిశయోక్తి కాదు. ఆల్ ది బెస్ట్. అలాగే కృష్ణుడి విషయానికి వస్తే కృష్ణుడి గురించి చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు, చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎంతమంది గోపికలు ఉన్నా ఎవరున్నా కూడా కృష్ణుడికి రాధ అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటారు. అవును, మనకి ఎన్ని కథలు ఉన్నా ఏం చేసినా ఆయన తలుచుకున్నప్పుడు రాధే రాధే అంటాం. అందుకనే ఎక్కడైనా ఇంకో పదం ఉండదు. నార్త్ ఇండియా అంతా కూడా ఎవరిన ఒకరికొకరు ఎదురుపడినా కూడా రాధే రాధే, జై శ్రీకృష్ణ, రాధే రాధే, కృష్ణ కంటే ముందు రాధే రాధే అన్న పదమే ఎక్కువగా వాడుతుంటారు. అంటే ఆయన జీవితంలో కృష్ణుడికి రాధ అంత ఇదిగా ఉంటుంది. ఆ శబ్దం కానీ, ఆ పేరు కానీ, ఆ పాత్ర కానీ, అంతమంది భార్యలు, అంతమంది గోపికలు ఉన్నా కూడా రాధ అంటేనే ఆయనకి ఇష్టం అని చెప్పడం. ఇక్కడ మనకు చిన్న సంఘటన అందులోంచి తీసుకున్నట్లయితే, ఒకరోజు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి పాలు ఇచ్చిందంట. ఆ పాలు కొంచెం వేడిగా ఉన్నాయి. ఆ వేడిగా ఉన్న పాలు ఆయన తాగేశాడు. అలాగే తాగేస్తే వేడి అనిపించింది, గొంతు మండుతోంది. అలా వేడిగా గుండెల్లోకి దిగితే అదే ఎమ్మటే ఆ వేడికి రాధే రాధే అన్నాడంట ఆయన. రుక్మిణి, అదేమిటి స్వామి పక్కన నేను ఉన్నాను, మీరెప్పుడు రాధనే ఎక్కువ అంటారు, అంత ప్రేమ, అసలు మేము పక్కన ఉన్నా కూడా ఇంకోటి ఏమీ మీకు ఉండదు, ఏమిటి కారణం అంటే నువ్వు ఎప్పుడైనా రాధను కలిసావా అని రుక్మిణి అడుగుతాడు. లేదు స్వామి అంటే ఒక్కసారి వెళ్ళి కలువు అంటే మందిరానికి కలవడానికి రుక్మిణీదేవి వెళితే అక్కడ రాధా మందిరం దగ్గర బయటకు ఒక అమ్మాయి వస్తువు కనిపిస్తుంది. బా ఏమి సౌందర్యం, అందుకేనా కృష్ణుడు ఇలా లొంగిపోయాడు, ఏమి సౌందర్యం అమ్మాయి అని చెప్పేసి అక్కడ ఆగి తనకంటే పెద్దది కదా అని కాళ్ళకి నమస్కారం చేస్తుంది. మీరు ఎవరమ్మా అని అడుగుతుంటాను. అని అడిగితే నేను ఇలా రుక్మిణి, శ్రీకృష్ణుడి భార్యని. ఎవరి కోసం వచ్చారమ్మా అంటే రాధాదేవిని చూడ్డానికి వచ్చాను, నీకోసమే. నేను కాదమ్మా, నేను కాదు, ఆమె అతిలోక సౌందర్యవతి. నన్ను చూసే మీరు ఇలా అంటున్నారు, ఇంకా ఆమె అతిలోక సౌందర్యవతి రాధ. మీరు ఇంకా 7 ద్వారాలు దాటి వెళ్ళాలి. ఇంకా మీరు బయట గుమ్మం దగ్గర ఉన్నారు, 7 ద్వారాలు దాటి వెళితే అక్కడ అమ్మవారు రాధాదేవి ఉంటుంది అని చెప్పేసి అంటే రాధను చూడడానికి లోపలికి పెడుతుంది అని దారిలో అనుకుంటుంది. అయ్యా బాబోయ్, చెలికత్తె ఇలా ఉందా, నన్ను నేనే భ్రమించాను, రాధా ఏమో అని. అసలు ఇంక తను ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆ 7 ద్వారాలు దాటి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత మత్తిపోయింది దీనికి. అసలు ఏంటి సౌందర్యం, ప్రకృతి మొత్తం రాధ దగ్గరే ఉంది, అసలు ఇంత సౌందర్యమా. అందుకనే శ్రీకృష్ణుడు సౌందర్య పిపాసి, రాధ అంటే ఎందుకు అంత ఇదా అని అనుకుంటుండగా, ఏమిటమ్మా ఎవరంటే ఇలా చెప్తే ఏం జరిగిందంటే, అప్పుడు ఏం లేదు, ఇప్పుడు 24 గంటలు మీ గురించి మాట్లాడుతుంటారు, ఏంటో తెలుసుకుందామని సౌందర్యం చూస్తూ పెద్దదానికి తనకి కాళ్ళకి నమస్కారం చేస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ చేయాలి కదా, తనకి పొరబడింది ఇప్పుడు మళ్ళీ నమస్కారం చేస్తుంటే దగ్గరగా చూస్తే ఒంటి మీద మచ్చలు కనిపిస్తున్నాయి, ఒళ్ళంతా మచ్చలు ఏదో ఇదైనట్టు, ఎర్రగా కందిపోయి రకరకాలుగా ఉంది బాడీ అంతా. ఇంత అందమైన శరీరానికి ఇవన్నీ ఏంటి రాదా అని అడుగుతుంది. అని అడిగితే ఏమీ లేదు, రాత్రి నువ్వు స్వామికి పాలిచ్చావు కదా, పాలిచ్చినప్పుడు అవి వేడిగా ఉన్నాయి, వేడిగా ఉన్నప్పుడు ఆ వేడి పాలు అలాగే తాగేశారు, తాగినప్పుడు అవి గుండెల్లోకి వేడిగా దిగింది, ఆయన గుండెల్లో ఉన్నది నేనే కదా, ఆ మచ్చలు నా శరీరం మీద కనిపిస్తాయి కదా అంటే, అబ్బా ఇంత ఇది ఉంటుందా మీ ఇద్దరికి, ఇంత బాండింగా, అసలు ఆయన గుండెల్లో ఎప్పుడు నువ్వే ఉంటావా, ఇంకా ఏమీ ఉండదా, రియల్గా మత్తిపోయి రాధకి రుక్మిణికి నిజంగా ఇంత బాండింగ్ ఉంటుందా అని చెప్పి అక్కడ గుండెల్లో ఏదో అయితే ఇక్కడ ఇంత డైరెక్ట్గా ఇలా కనిపిస్తుందా, హ్యాట్సాప్ అనుకుని వచ్చేసి అసలు ఏమీ మాట్లాడలేకపోయిందంట రుక్మిణి. సో వాళ్ళిద్దరు బాండింగ్ అలా ఉంటుంది రాధాకృష్ణుది.
ఆయన తప్ప ఆమెకి ఇంకో ప్రపంచమే లేదు. ఏమి ఉండదు, ఏమి ఉండదు, ఎప్పుడు ఎవ్రీ సెకండ్. అందుకనే అంత ప్రేమమూర్తులు కాబట్టి ఆ ప్రేమతత్వానికి చేరంగా ఎక్కడైనా రాధే రాధే అనే శబ్దమే వినిపిస్తుంది. కానీ వీళ్ళు మాత్రం భార్యాభర్తలు కాలేదు. అది ఇంకో రోజు మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా. అలాగే మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు ఒకసారి? మోస్ట్లీ నాకంటే ఈ రేపు థర్స్డే గురువారం నాడు అంటే ఏదో ఒక ప్రతి గురువారం ఏదో బ్రాంచ్కి ఈ సంస్థ బ్రాంచ్లకి వెళ్ళడం ఒక అలవాటుగా పెట్టుకున్నాము. అది దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియా అటెండ్ అవుతాను నేను. సౌత్ ఇండియాలో ఏదో బ్రాంచ్కి, ఈ సంస్థకి అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సౌత్ ఇండియాలో అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, ఎక్కడైనా కానీ ఒక గురువారం నాడు వెళుతూ ఉంటాను. అందులో భాగంగా రేపు గురువారం మోస్ట్లీ రాజమండ్రి అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ రైట్, అయ్యి ఉండవచ్చు, నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. మోస్ట్లీ రాజమండ్రి అయ్యి ఉండొచ్చు. రాజమండ్రి, రాజమహేంద్రవరం మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే, 2 అవర్స్ మాత్రమే నేను అక్కడ ఉంటాను. అంటే అక్కడ చాలా మంది వెయిట్ చేస్తుంటారు కదా, మరి మీరు కొంచెం టైం ఎందుకు పెంచుకోవట్లేదు? అంటే నేను కరెక్ట్గా ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ నేను వర్క్ చేయాలి అంటే 2-2.5 గంటల మించి వర్క్ చేస్తే క్వాలిటీ అవుట్పుట్ రాదు. ఓకే. నా అలసట, నా ఇబ్బంది దాని మీద కనిపించదు. అందుకనే నేను అడావిడి పడను, ఎంత వర్క్ చేయాలో అంతే చేస్తాను. తర్వాత మన తొందరపాటుతనం ఎదరవాళ్ళకి రాంగ్ కలిగించకూడదు ఎట్టి పరిస్థితులు. అందుకనే నాకు వ్యక్తిగత ప్రయోజనాలు కానీ నాకు ఏమి ఉండదు, సంస్థాగత ప్రయోజనమే. అందుకనే ఖచ్చితత్వం కోసమే నేను ట్రై చేస్తాను, ఒక మంచి అవుట్పుట్ ఇవ్వడం కోసం. కాబట్టి మీరు అక్కడ 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరే రాయించండి. మళ్ళీ ఎప్పుడైనా ఇదేం ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు. ఇక హైదరాబాద్లో అయితే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. జనరల్గా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు, అంత అవసరమేమి లేదు, అన్ని చోట్ల సంస్థ ఉంది. రైట్, ఇవాళ చాలా మంచి రోజు మాట్లాడుకుంటున్నాను. చాలా మంచి విషయాలు కూడా చెప్పారు, చాలా మంచిగా కృష్ణుడి గురించి చెప్పారు, రాధాకృష్ణుల అనుబంధం గురించి ముఖ్యంగా కళ్ళు చెమర్చేంత అద్భుతంగా ఉంది మీరు చెప్తుంటే. మంచి మోటివేషనల్ స్టోరీ. అలాగే రుద్రాక్షలు మన బాడీకి కనుక టచ్ అవుతుంటే ఎలాంటి పాజిటివిటీ ఉంటుందో చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇదే వాళ్ళ రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.